అక్కడి నుంచే మనం ధ్యానం చేద్దాము. కాక మనం చూసాం దేవుడు ఎలాగైతే మనల్ని ఒక స్పెషల్ పీపుల్ గా ఆయన సొత్తుగా మనల్ని ఎన్నుకున్నారు. సొత్తుగా ఎన్నుకొని పరిశుద్ధాత్మ శక్తిని దయచేశారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకి విమోచన దయచేశారు. ఇవన్నీ దయచేసి వ్యక్తిగతంగా ఆయన సంఘంలో మనల్ని చర్చ్ గా మనల్ని ప్రేమలో కడుతున్నారు. అంటే ఈ చర్చ్ యేసుక్రీస్తు ప్రభు శరీరం ఆయన విశేష జన్మలు అనేది గ్రహించాలి. ఆయన శరీరంలో భాగమై ఉన్నానని గ్రహించాలి. నేనైనా ఒక సంతానం, ఆయన చైల్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన ఈ లోకంలో మనము మన ప్రవర్తన అంతా కూడా దేవుని పిల్లలై ఉన్నాము అనే ఒక దానికి గుర్తుగా ఉండాలి. ప్రతిదీ కూడా ఇది పోరాటంతో కూడిన ఒక యాత్ర, పోరాటం, ఒక పరుగు పందేమే. సో ఈ దీంట్లో మనము ఓపికతో పరిగెత్తాలి అనేది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇది ఇక్కడ ఒక బయట మనం సాక్షిగా ఉండేది వేరే విషయం. వేరే వాళ్ళకి పరిచయాలు ఏం చేసేవారంటే మేము దేవుని బిడ్డలు, మేము దానికి సాక్ష్యము అని చెప్పి చాలా ఆచారాలు పాటించే వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన అలా అందరికీ కనిపిస్తే వీళ్ళు వేరే వాళ్ళలాగా కాదు. అంటే సినిమాకి వెళ్ళగలిగి షికారుకి వెళ్ళడం, పరిశుద్ధంగా ఉన్నారు, మంచి పరిశుద్ధుల్లాగా డ్రెస్ వేసుకుంటారు, మేబీ బైబిల్ పట్టుకుంటారు. ఇలాంటి బయట వెలుపటి అలంకారం చాలా ఉండేది. ఆ కాలంలో వాళ్ళు సొంత ప్రయత్నాలతో దేవుని బిడ్డలమేమో అని చెప్పి దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారం ఫాలో అవుతున్నారని చెప్పి దేవుని పదాజ్ఞలు, మోసే ఇచ్చిన ఆజ్ఞలు అన్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేసేవారు. మోసే ఆజ్ఞలు తెలుసు కదా, చాలా ఉన్నాయి, 600 పైన ఉన్నాయి. ఈ పరిచయాలు మేము నీతిమంతులు, పరిశుద్ధులు అని చెప్పొచ్చు. కానీ అక్కడ చిన్న తేడా వాళ్ళు చేశారు. ఏంటంటే వాళ్ళకి ఆసక్తి అన్ని మిగతా వాళ్ళలో కాదు, దొంగలు లేకుంటే మోసం చేసే వాళ్ళ కేటగిరీలో కాదు. వాళ్ళు స్పెషల్ గా దేవుని పిల్లలుగా మేము ఉండాలి అని చెప్పి జీవించేవాళ్ళు. కానీ అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే దేవుని పరిశుద్ధమైన ఒక స్వభావం కలిగి ఉండాలంటే అసాధ్యం మానవుడు. యాక్చువల్లీ ఆ ఆజ్ఞలు చదవగానే కొద్ది రోజులకే వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి, ఇది పాటించేది మన తరం కాదు, మన వల్ల అవుతుంది, దేవుడు సహాయం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు దేవుడి పైన ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చారో యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పారు, ఈ సొంత దాని మీద ఆధారపడి. అతని బదులు దేంట్లో సామెతల్లో ఉంది కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీ అన్ని మార్గాల్లో యెహోవాను నందు ఆశ్రయించింది. అది ఉంది అక్కడ కూడా. వీళ్ళు చదువుకున్నారు కానీ వీళ్ళు లేదు, మేము పరిశుద్ధంగా మేమే ఉంటామని చెప్పి ట్రై చేసేవారు. ట్రై చేసి ప్రాబ్లం ఏంటంటే ట్రై చేసి ఫెయిల్ అయ్యి గమ్మునుంటే పర్వాలేదు, కానీ అయ్యే వ్యవహారం కాదని తెలియగానే మరి మనుషుల ముందు మరి ఎలా వాళ్ళ పొజిషన్కి అలవాటు అయిపోయారు. వాళ్ళు లోపల పాపం దాచిపోయి బయట నటించేవారు, వేషధారణ అంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు వాళ్ళని గర్తించారు. వేషధారణ జీవితం, డ్రామాలు వేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఉంటుంటే బాగుండేది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉండేవారంటే పేతురు లాంటి వాళ్ళు, లేకుంటే మగ్దలీన్ మరియన్నో, లేకుంటే మిగతా వాళ్ళందరూ మేము ఇంకా మా వల్ల అవదు అని చెప్పి వాళ్ళ ముందే చేతులు ఎత్తేసారు. మేమేమండి, మేము పాపులైన మేము అని చెప్పి చెప్పుకున్నాం. సుంకర్లు ఉన్నారో వాళ్ళు పాపం చేస్తున్నా వాళ్ళు ఒప్పుకున్నారు. వ్యభిచారులు ఉంటే తెలియండి, మేము ఇంకా ఏం చేయగలుగుతాం అని చెప్పి అలా వాళ్ళందరూ అలా ఉండేవాళ్ళు. కానీ ఈ పరిచయాలు అయితే వాళ్ళు పరిశుద్ధంగా ఉండలేనప్పుడు కూడా నటించేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే హృదయపూర్వకంగా ఒప్పుకున్నారో, వైశ్యులు, సుంకరులు మీకంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారని చెప్పారు. మత్తయి సువార్తలో ఉంటారు 21లో చెప్తున్నారు. 21లో వాళ్ళు ఎందుకు వేశ్యలకి
అలాగే సుంకర్ల కంటే ముందు ఎందుకు వెళ్తున్నారు అంటే సింపుల్ రీజన్, వాళ్ళు చేతులు ఎత్తేసి మేము వాళ్ళు పాపం చేశామని ఒప్పుకుంటాం. అలాంటి వారికి పరలోక రాజ్యంలోనే అలాంటి వారికే స్థలం పొందుకోలేకపోయారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఈ సంఘంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ సంఘానికైతే మనల్ని విశేష జనములుగా పిలిచారు, ఈ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన విశేష జనాలు అనడానికి లేదు. దీంట్లో కూడా రెండు భాగాలుగా విడిపోతాం. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు నీతి పొందుకున్నాము ఇవన్నీ చెప్పుకొని హృదయంలో వేరే ఆలోచన. ఉదాహరణకి నేనే ప్రసంగం చేస్తున్నాను, ప్రసంగంలో అందరికంటే బాగా చెప్పాలి, లేకుంటే మెచ్చుకునేలా నేను చెప్పాలని చెప్పి ఈ తలంపుతోనే నేను పరిచర్య చేశాను అనుకోండి, లేకుంటే ఎక్కడన్నా డబ్బులు ఏమైనా ఇస్తారేమో, ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడే వెళ్దా, ఇలాంటి ఆలోచన కాదు. మీకెవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రభుకు తెలుసు. అలాంటి వారు కూడా విశేష జనములు అని చెప్పడానికి లేదు. విశేష జనములు విశేషంగానే ఉండాలి, స్పెషల్ గా ఉండాలి వారు. ఇక్కడ ఒక మాట రాయబడింది, మనం చూసాం కదా. మొదటిగా మన అంతరంగ పురుషుల్లో బలపరచబడాలి. ప్రతి వారు, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అంతరంగ పురుషుల్లో బలపరచబడాలి. అదే ఎఫెసీ పత్రిక 3లోనే చెప్తున్నాను. ఎఫెసీ 3లో 14, 15, 16, 17, 18 ఆ వచనాల్లో మొదటిగా అంతరంగ పురుషుడు బలపరచబడాలి. అది మనం చెప్పుకున్నాం కదా. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క సిచ్యువేషన్ లో నుంచి తీసుకువెళ్ళి మనల్ని బలపరిచి అంతరంగ పురుషుడు బలంగా ఉండేటట్టు చేస్తారు. రెండోది, సంఘం అందరితో కూడి మనము దేవుని ఒక సహవాసంలో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి. చివరికి సంఘాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళు చెప్పాలి, నిజంగానే ఇది యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగానే వీళ్ళు జీవిస్తున్నారు, యేసు ప్రభువే మాకు ఇక్కడ కనిపిస్తున్నారు అనేలాగా సంఘం అంతా కూడా కలిసి జీవించాలి. ఒకరి వల్ల ఎందుకు అవ్వదండి? అందరు ఎందుకు అవసరం? ఒకరి వల్ల ఎందుకు అవ్వదు? ఎందుకంటే ప్రేమ చూపించాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం ఇద్దరన్నా ఉండాలా? ఇద్దరు ఉంటేనే ప్రేమ చూపించాలి. నేను ప్రేమ కలిగిన వ్యక్తి అని చెప్పి ఊరంతా చెప్పుకున్నా కూడా ఉపయోగం లేదు. దానికి రుజువు అనేది లేదు. దట్ ఇస్ నో ప్రూఫ్. ప్రేమించడానికి ఇంకో వ్యక్తి కావాలి. ఒకవేళ మీకు ముందు సందేహం వచ్చుంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నారు అని రాయబడి ఉంది. సో ఎవరు లేని కాలంలో దేవుడు ప్రేమ అయి ఉన్నారు అన్నారు. ఎవరు లేనప్పుడు ఎవరిని ప్రేమిస్తారు ఆయన? ఆయన ప్రేమకి గుర్తేంటి, సాక్ష్యం ఏంటి? నోబడి. కానీ అక్కడ ముగ్గురు ఉన్నారండి. అది క్రైస్తవ నమ్మకము. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ముగ్గురు 3 డిఫరెంట్ పర్సనాలిటీస్, కానీ ఏకంగా ఉంటాయి. అది ప్రేమ. అదే ప్రేమ ఇంకో మానవుల్లో పంచి పెడదాం అనే ఉద్దేశంతో మానవుల్ని సృష్టించాలని నా ఆశయం. అందుకే ఆయన చేశారు. కానీ ఆయన భూమి పునాది వేగము ఆయన మైండ్ లో స్పెషల్ జనాలే ఉన్నారు. అందరం కలిపి ప్రేమతో జీవించవచ్చు అనేది ఇది బహుశా వాళ్ళ ఒరిజినల్ ప్లానింగ్. సో దీంట్లో మనం చూస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న మనం ఒక సంఘంగా ఉన్నప్పుడు, సంఘంగా కలిసి జీవించడం చాలా కష్టం, చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మన పర్సనాలిటీ వేరు, స్త్రీలు పురుషులు చాలా వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. ఇతర ఆలోచనలు వేరుగా ఉంటాయి. అలాగే ప్రతి మనిషిలో చాలా తేడాలు ఉంటుంది, మ్యాచ్ అవనే అవ్వదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అది మ్యాచ్ అవ్వడం సాధ్యం అంటున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా చేస్తారు? ఆయన ఆత్మ ద్వారా అందరి మధ్యలో ఒక ఐక్యత కలగజేస్తారు. పరిశుద్ధాత్మ దగ్గర ద్వారా అందరినీ కలిపే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఆత్మ ద్వారా, ఆ ఆత్మ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభులోకి నడిపిస్తారు. ఆయన యేసుక్రీస్తు ప్రభులోకి నడిపిస్తే, మన యేసు ప్రభులో ఉంటే మనము దేవునితో ఒకరోజు మనం కూర్చోగలం. యేసుక్రీస్తు ప్రభు ఏ రోజు ఎలా అయితే తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఉన్నారు, అదేవిధంగా మనము అక్కడ చేరుకోవాలి. పరిశుద్ధాత్మ ఒక మాట స్వరం వింటూ ఉండాలి. అంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, లేకుంటే మెసేజ్ వింటున్నప్పుడు, లేకుంటే సమ్టైమ్స్ పరిస్థితుల నుంచి మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా విందామని ప్రయత్నం చేస్తే అంతే మనకు స్పష్టంగా వినిపిస్తుంది.
మనము ఇంకా సినిమాలు, మొబైల్ ఇవన్నీ అస్తమాట చూస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ రాదు, స్వరం కూడా అబద్ధం వినిపించదు. వింటే ఆత్మ చెప్పే మాటలు వింటాము. ఆత్మ మీకు అదే చెప్తారు, నాకు అదే చెప్తారు. ఏమవుతుంది, వేరే వేరే మాటలు చెప్తారు. అందరికి సేమ్ అదే మాట చెప్తారు, మనల్ని కలిపే ప్రయత్నం. అందరూ ఎవరైతే లోబడ్డారో వాళ్ళందరూ కలిసిపోతారు. ఆత్మ ఒక ఐక్యత కలుగజేస్తుంది. ఆ ఐక్యత ద్వారా యేసుక్రీస్తు ప్రభులోకి నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువులో నడిపిస్తే మనము ఒకరోజు ఆయన ఈరోజు ఎలా అయితే కూర్చున్నారో మనం కూడా ఒక రోజు ఆయనతో వెళ్ళి ఇప్పుడు సమస్య వచ్చేది మనం ఒక సంఘంగా ఎలా కలిసి ఉండాలి అనేది. ఇక్కడ మొదటి మాట అక్కడ రాస్తుంది 3వ అధ్యాయంలోనే. అక్కడ మనము 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది, ప్రేమలో వేరుపారై స్థిరపడి ఉన్నాం. సో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ మన అందరికీ కూడా ఒక సంఘము, యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరము, లేకుంటే దేవుడు అనుకున్న రీతిగా మనం అందరం కూడా సిద్ధం అవ్వాలనుకుంటే, ఆ విశేష జనంలో మనం సిద్ధం అవ్వాలంటే మొదటి బేసిక్ ఫౌండేషన్ ఏంటది? ప్రేమలో వేరు వారి స్థిరపడి ఉండాలి. ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్. మీరు నిల్చునే నేల అంటే ఒక క్రైస్తవులు నిల్చునే నేల ప్రేమ అయి ఉండాలి. మన ఒక చెట్టు అనుకుంటే మన వేర్లు దేంట్లో ఉండాలి? ఎక్కడో కాదు, మురికి కాలువలో, లోకంలో ఉన్న మురికి కాలువ దగ్గర, మంచి జీవజలంతో కూడిన ఫ్రెష్ వాటర్ దగ్గర మన వేర్లు ఎదిగాయి. ఆ వేర్లు ఏ నేల మీద వెళ్ళాలంటే ప్రేమ అనే నేలలోకి వెళ్ళాలి. ఎవరి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. ఇది మొదటి స్టెప్. ఇది లేకుంటే, అది లేకుండా మనం అందరం కలిసి జీవించే ప్రయత్నం చేస్తే అది అవ్వదు. మనం కొన్ని రోజులు చాలాసారి క్లబ్స్ అన్నీ ఉంటాయి కదా, క్లబ్ లో లేకుంటే ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, బాగానే ఉంటారు, మంచి క్లోజ్ గానే ఉంటారు. కానీ ఆ స్నేహంలో అంత బలం ఉండదు. సరైన సిచ్యువేషన్ రాగానే ఎవరికి ఎలా ఉంటారో తెలిసిపోతుంది. మన బంధువుల్లోనే చూడండి, బాగా పెళ్లిలో ఎప్పుడైనా కలిసినప్పుడు ఎంత ఎంజాయ్మెంట్, ఎంత మాట్లాడతారు, ఎంత నవ్వుతో ప్రేమతో, అయిపోయి ఎంత బాగుంది అనుకుంటాం. కానీ తర్వాత మెల్లిగా వాళ్ళు జాడీలు చెప్పడం, ఇది చెప్పడం మొదలైన తర్వాత మనకి ఈ పెద్ద లాభం లేదు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇది లోకము వాళ్ళకు వాళ్ళని ట్రై చేసే ఏర్పాటు చేసే సంఘాలు అలాగే ఉంటాయి. చర్చ్ అని కాదు, గ్రూప్. అలా చాలాసార్లు చర్చెస్ కూడా అలాగే ఉంటాయి. జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి ఉద్యోగం ఉంది, మీకు మంచి ఉద్యోగం ఉంది, లేకుంటే మీకు బాగా డబ్బులు ఉంది, లేకుంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకుంటే యవనస్తులు అయితే యవనస్తులు బాగా యాక్టివ్ గా చర్చ్ లో యాక్టివిటీ చేయగలిగితే ఓకే. ఇదే అన్నమాట. ఇవన్నీ పరిచర్యలు చేసి దేవునికి ఒక పైసా ఉపయోగం ఉండదు. కానీ అంత బాగానే నడుస్తూ ఉంటది. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వెరీ వెల్. అన్ని క్రిస్మస్ చేస్తారు, గుడ్ ఫ్రైడే చేస్తారు, మ్యూజిక్ సిస్టమ్, ప్రేయర్ మీటింగ్స్ అన్ని పెడతారు. కానీ దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని వెళ్ళి చూసి మనము వాళ్ళని ఫాలో అవ్వకూడదు. మనకి దేవుడు ఒక ప్యాటర్న్ ఇచ్చారు. దాంట్లో మొదటిగా ప్రేమ అనే నేల మీద మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని ప్రేమలోకి మనం వేరు వెళ్ళాలి. నేను అర్థం చేసుకున్నాను, మొదటిగా ఒక క్రైస్తవుగా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? యెరెమీయా పత్రికలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం రాసింది? శాశ్వతమైన ప్రేమ. ఇచ్చనల్లో మన శాశ్వతమైన ప్రేమ ఎక్కడ చూడలేదు. మన స్నేహితుల్లో, బంధువుల్లో, భార్య, పిల్లల్లో, తల్లిదండ్రుల్లో కూడా యెషయా గ్రంథంలో ఉంది కదా, తల్లి మర్చిపోయినను నేను. తల్లిలు కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఈ కాలంలో ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి పిల్లల్ని చంపేస్తున్నారంట. అక్కడక్కడ న్యూస్ ఐటమ్లు కనిపిస్తాయి. ఏదో గట్టిగా ఏడుస్తూ ఉంటే చంపేశారు. మరి ఏడుపు భరించలేక తల్లి ఎలా చేయగలుగుతారండి? చేస్తారా? దానిలో ఏ డౌట్ లేదు. తల్లి మర్చిపోయినా మర్చిపో అనే ఒక దేవుడు మనకు ఉన్నారు. శాశ్వతమైన ప్రేమ. ఓకే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించానని పాత నిబంధనలో చెప్పారు. కానీ దానికి ప్రూఫ్ ఏంటి? చాలాసార్లు ఇజ్రాయెల్ వాళ్ళకి ఆయన సహాయం చేశారు. ఐగుప్తు నుంచి విడిపించారు. ఆయన వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి విడిపించారు. మంచి స్థలం ఇచ్చారు.
ఇవన్నీ ఆయన ప్రేమకి గుర్తు. వాళ్ళు ఏమి చేయలేదు, వాళ్ళు దుష్టులుగానే ఉన్నారు, తిరుగుబాటు చేసే స్వభావం కలిగింది, కానీ దేవుడు ప్రేమ చూపించారు. కానీ వాటన్నిటికంటే మించిన ప్రేమ దేవుని యోహాను సువార్త 3:16 రాసింది కదా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారండి? అక్కడ ఒకే ఒక మాటలో తేల్చేశారు, ఆయన కుమారుని పంపించారు. అయితే దాంట్లో గొప్పతనం ఏముంది అని, కుమారులో పంపిస్తే ప్రేమ ఎలా అవుతుందంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రియమైన శాశ్వత కాలం నుంచి ఆయన పక్కనే కూర్చున్న ఆయన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురులో ఒక్కరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎప్పుడు? ఏదైనా తోటలోనే అంత ముందే డిసైడ్ అయింది. ఏదైనా తోటలో చెప్పారు, వీళ్ళు దేవుని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఒకరోజు ఒక రక్షకుడు రాబోతాం అనే మాట ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. ఒకసారి కావాలంటే చూడండి, 3వ అధ్యాయంలో 15వ వచనంలో, మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగు చేసేదారు, అది నిన్ను తల మీద కొట్టును, నీకు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పారు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి సూచిస్తాం. ఆయన ఒక రోజు వస్తారు, నువ్వు చేసిన ఈ పని మానవుల మధ్యలో చిచ్చు పెట్టి చెడగొట్టావు కదా, దానికి ఒక రిజల్ట్ నీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఈమె ఒక సంతానం. ఇక్కడ హీ అని రాస్తుంది, ఒక ఆయన అని రాస్తుంది. సంతానం అంటే అంతా కాదు, మనం ఏం చేయట్లేదు కదా, సాతాన్ని మనం ఏం చేయట్లేదు, మన ఆయన పక్షంలో అయిపోయాయంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈయన తల క్రష్ చేస్తారు, చితక తొక్కేస్తారు అని రాస్తుంది. ఈయన మడంలో నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పారు. సో అది సిలువ మీద జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేశారో అది జరిగింది. కానీ ఆయన అక్కడే అదే స్పాట్ లో సిలువలోనే ఈ 2 కార్యాలు కూడా జరిగింది. రక్షణ మనకు వచ్చింది, సాతాను ఒక అంతం అయిపోయింది. కాకపోతే దాని కొరకు మన రక్షకుడు చనిపోవాల్సి వచ్చింది. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రేమ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రేమ ఆల్వేస్ మన మైండ్ లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రావాల్సిన అవసరం లేదు. ఆయన నా కొరకు వచ్చారు కనుక నేను ఈరోజు బ్రతుకున్నాను. కొన్ని విషయాలు మనకి ఏ రోజు అర్థం చేసుకోగలిగితే అంతకంటే ధన్యత ఇంకేం లేదు. చాలాసారి మన చివరి క్షణాల్లో అర్థమైంది. మీరు ఆ శిలువ మీద 2 దొంగల్లో ఒకరికి బాగా అర్థమైపోయింది, ఇంకొకరికి ఆయన చూస్తారు కొద్ది గంటల్లోనే ఆయన నరకం చూడగలుగుతారు. ఇంకో ఆయన అదే నరకానికి యోగ్యత కలిగిన వాడు చివరిగా నరకం యొక్క గుమ్మం దాకా చేరిపోయారు. కానీ ఎక్కడో చిన్న కృప, ఎక్కడో చిన్న ఒక ఛాన్స్ ఆయన తీసుకున్నారు. ప్రభువా, రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అడగడానికి కూడా అర్హత లేదు. జీవితకాలం అంతా ఈయన ఫ్రెండ్ లాగానే ఈయన కూడా కావాల్సిన పనులన్నీ చేసి ఉంటాడు. ఈయన కొత్తగా నీతివంతుడే కాదు, 2 దుర్మార్గులేనే సెలవులో ఉన్నారు వాళ్ళు. అక్కడ వరకు వచ్చారు. ఒక్కడికి ఎందుకో ఒక చిన్న హోప్ కలిగింది, ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏదో చేయగలిగేటట్టే ఉన్నాడు, రక్షకుడేమో అని చెప్పి నమ్ముకున్నాడు. ఏదో చిన్న నమ్మకం, అది పెద్ద నమ్మకం కూడా కాదు, విశ్వాసం కాదు, చిన్న ఒక హోప్. జస్ట్ ఆయన వైపు చూశారు. ప్రభువా జ్ఞాపకం చేస్తారు. ఏమైతే సిలువ మాకు ఇవ్వాల్సిందే, పడాల్సిందే, దానిలో సందేహం లేదు. ఆయన ఎవరితో చెప్తున్నారు? పక్క ఆయనతో చెప్పుకున్నారు. ఆయన పక్క ఆయనతో మాట్లాడుతున్నారు, నీకు నాకు ఇది కరెక్టేరా బాబు అని. ఈయన నీతిమంతుడు, ఎక్కడో ఆయన గ్రహించారు. ఈయన దేవుడు అందరూ దూషించే వాళ్ళు ఈయన పాపాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళ పాప ఆయన మోస్తున్నాడు కనుక అక్కడ వేలాడుతూ ఉన్నాడు గ్రహించగలిగాడు. అది గొప్పతనం. ఆ చిన్న ఛాన్స్ తీసుకున్నాడు, బతికాడు. ఆయన అడగండి చెప్తాడు ఈరోజు ఎంత గొప్ప కార్యం యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో చేశారంటే ఆయన చెప్తాడు. మనం ఇక్కడి నుంచే ఊహించుకోగలగాలి. ఏమాత్రం కొంచెం మన తేడా
మన స్నేహితుల్లాగా మనం కూడా నమ్మకుండా ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏ రోజన్నా చనిపోతే నెక్స్ట్ మనం డైరెక్ట్ నరకానికి. కానీ మనకు ఆ భయం లేనే లేదు. మనకు మంచి నిరీక్షణ ఏం భయం చనిపోతే లోకంలో ఎలా ఉన్నా కూడా ఏం పర్వాలేదు, కానీ చనిపోతే నేను ప్రభు దగ్గర ఉంటానని ఒక మంచి నిరీక్షణ, భయం అనేది లేదు. ఆ ఒక విషయాన్ని మనం స్థిరపరచుకోవాలి. దేవుని ప్రేమని మనము ఒక్కసారి యోహాను మొదటి పత్రికలో రాసిన మాట మనం చదువుదాం. చివరగా చూసి ముఖ్యంగా 4వ అధ్యాయంలో మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము 9-10. ఇంకో 11 కూడా చదువు. రైట్. ఇక్కడ మనం చూస్తే ఏం రాయబడి ఉన్నది? మొదటిగా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు ఉండగా కింద మానవులు చెడిపోయి చచ్చిపోయిన స్థితిలో, కష్టంతో నిండిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఇది ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు అంటే ప్రేమ, దేవుడు ప్రేమమయుడు. ఆయన గురించి రాయబడి ఉన్నది. ప్రేమ అంటే ఇక ఆయనకు ఏకైక ఒక ప్రెషియస్ ఫ్రెండ్. ఆయన మీన్స్ కుమారుడు అనొచ్చు, ద్వితీయ కుమారుడు అనొచ్చు, ఏకైక ఫ్రెండ్. మనకున్న ఒకే కుమారుడిని మనము ఎక్కడ పంపించడానికి ఇష్టపడం. లేకుంటే మనకు ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి ఆ ఊర్లో, ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని వదిలి కూడా ఇష్టపడం. లేదురా బాబు, ఈ కాలేజ్ చదివితే నేను కూడా అక్కడే చదువుతానని చెప్పి మనం వెళ్ళిపోతాం. అలాంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవునికి ఆ పరిశుద్ధత కలిగిన ఇంకో వ్యక్తి ఉన్నారు. తండ్రి కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన స్వరూపం ఎగ్జాక్ట్ గా కలిగిన ఒక వ్యక్తి. ఆయన్నే వదిలిపెట్టేశారు మనకు. ఎందుకంటే మనం బ్రతుకుతామని ఆయన మనకు వదిలేశారు. ఇది ప్రేమ. ప్రేమ అంటే ఇంకేదో కాదు, సినిమాల్లో చూసే ప్రేమ, లేకుంటే స్త్రీలు పురుషులు ఇది కాదండి ప్రేమ. ఇవన్నీ ఏదో ఒక లాంటి ప్రేమ, కానీ ఈ ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ కాదు. మనం బ్రతుకుతామని చెప్పి ఆయనకు విలువైన వ్యక్తిని ఇచ్చారు. ఇది ఆ నేల. ఆయన అక్కడ రాస్తుంది, ప్రియులారా దేవుడు ఈ విధంగా మనల్ని ప్రేమిస్తే మనము ఒకరినొకరు ప్రేమించాలి కదా. రాయలేదు కానీ ఏం చెప్తున్నాడు? ఈజ్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? మనకి ఆయన మన కొరకు అంతా చేశారు, మనం ప్రేమించాలి కదా. అది ఆ నేల. ఆ నేల నుంచి వచ్చే చెట్టే మనం. సంఘంలో ప్రతి వారికి కూడా ఇది ఆలోచన ఉండాలి. దేవుని కుమారుడు నా కొరకు ప్రత్యేకంగా పంపించబడ్డ ఆయన ప్రియమైన కుమారుని ఆయన వదులుకోవాల్సిన పని లేదు. ఏం చేసిన పనులకి వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోవాలి, వాళ్ళు ఎందుకు భరించాలి? అది ఆ మంచి, అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ నేలలోనే మన జీవితం కట్టాలి. ఒకసారి మళ్ళీ ఎఫ్ఎస్సికి వెళ్ళిపోదాము. అది మన బేసిస్ అయ్యాడు. తర్వాత 4వ అధ్యాయంలో చూడండి, సంఘం ఎదగాల్సిన విధము. మొదటిగా ఆయన ప్రేమలో వేరు పారి స్థిరపడాలి. తర్వాత రాయబడుతుంది 4వ అధ్యాయంలో రాసింది, ఆత్మ కలిగించే ఐక్యతను. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆత్మ మన అందరినీ ఒక పర్సన్ గా ఎవరు చేస్తారు? దేవుడికి ఉన్న ఒక ఆత్మ మన అందరిలో పనిచేస్తారు. మీలో మన మధ్యలో డిస్కషన్లు, డిబేట్ రాకూడదు, గొడవలు రాకూడదు. గొడవ వచ్చే ఛాన్స్ లేదు. ఒకే ఆత్మ కలిగి ఉంటే అసలు గొడవ రానేది. 2 ఆత్మలు అనుకోండి, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో అది చూసుకోవాలి. ఒకే ఆత్మ కలిగిన వాళ్ళకి ఏ గొడవ ఉండదు, ఏ భేదం వాళ్ళకి. చాలాసార్లు మా
కొన్ని పాతకాలం చర్చ్లో ఉన్న కాలంలో పెద్ద కమిటీ ఉంటది. చర్చ్ లో ఎల్డర్స్ ఉంటారు, పాస్టర్ గారు ఉంటారు, పెద్ద కమిటీ ఉంటది, ట్రెజరర్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు. చాలాసార్లు ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్ రోజు ఎంత గొడవ, అరుపులు, కేకలు చర్చ్ లో నుంచండి. అంతేలేండి, ఇది కూడా అంతే అనుకునేవాళ్ళు. ఇది కూడా అంతే, మన ఆఫీస్ లో ఉన్నట్టు స్కూల్లో ప్రిన్సిపల్ టీచర్ మీద అరిచినట్టే ఇది కూడా అలాగే జరుగుతూ ఉంటది అనుకునేవాళ్ళు. జాన్ వెస్లీ గారు అనే గొప్ప భక్తుడు, ఎన్నో ప్రసంగాలు చేసిన వ్యక్తి, ఇంగ్లాండ్ దేశాన్ని మార్చిన వ్యక్తి. అందరు క్రైస్తవ దేశాలు కాదు ప్రాముఖ్యంగా. జాన్ వెస్లీ యొక్క ప్రసంగము ఇవన్నిట్లో వాళ్ళు చాలా మారారు. ఆయన ఒక్కసారి కొంతమంది విశ్వాసాలను చూశారు. వాళ్ళు జర్మన్ నుంచి వచ్చిన విశ్వాసాలు. వాళ్ళు పెద్ద హడావడి లేదు, చాలా సింపుల్ గా ఉండేవారు. అదే గొప్ప నమ్మకం లోపల, ఎక్కడ పెద్ద హడావడి ఏం లేదు, లోపల నమ్మకం, బలమైన నమ్మకం. ఒకసారి ఒక ఓడలో వెళ్తున్నప్పుడు అక్కడ పరిచయం అయ్యారు వీళ్ళు. ఓడ మునిగిపోయే స్టేజ్ వచ్చింది. మంచి తుఫాన్, గాలి అలా కొట్టేసుకుంటూ ఉంటే అందరూ అయిపోయి చచ్చిపోతా ఉంటే జాన్ వెస్లీ గారు కూడా, ఆయన గొప్ప ప్రసంగికుడు కానీ ఆయన విశ్వాసం కూడా షేక్ అయిపోయింది. ఈ పక్కన చూస్తే కొంతమంది కూర్చో ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలు అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, వాళ్ళు సింగింగ్ చేస్తున్నారు. కొద్ది నిమిషానికి అది తగ్గిపోయింది. తగ్గిపోతే ఈయన ఇంకా ఉండలేక వాళ్ళ దగ్గర వచ్చి అడిగారు, ఏంటండి మీరు, మీకు భయం లేదా అంటే, ఏం లేదండి, దేని గురించి భయపడేది అంటే, మీ భార్య పిల్లలు కానీ వాళ్ళకి భయం లేదా, వాళ్ళకి లేదండి. ఆయనకు అర్థమైందా, దేవుడు అంటే ప్రసంగించేది, ఫాలో అయ్యేది ఉండొచ్చు కానీ లోపల అది లేదు. ఎన్నో విషయాలు అడిగారు, అయితే వాళ్ళు చెప్తారు, అడిగారు, వాళ్ళు ప్రశ్న వేశారు, నీకు దేవుడు తెలుసా అన్నారు. ఆయన చెప్పారు, దేవుడు తెలియకపోవడం ఏంటంటే, నేను ఇలాంటి దేశంలో ప్రసంగాలు చేస్తున్నాను, అమెరికాలో ప్రసంగాలు చేస్తున్నాను, అది కాదండి మేము అడిగింది, మీకు దేవుడు తెలుసా, వ్యక్తిగతంగా ఆయన మీకు పరిచయమా. ఆయన తల దించుకున్నాడు. వీళ్ళు మాట్లాడేది నేను మాట్లాడేది భాష తేడాగా ఉంది, అర్థం చేసుకున్నాడు. కొద్ది కాలం వాళ్ళతో గడిపాడు. ఆయన ఆత్మీయ జీవితం ఇంకా డబుల్ అయిపోయింది, 2 రెట్లుగా ఉంది. ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయన వీళ్ళ గురించి ఒక సంఘటన మాట్లాడుతూ, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ లోదరం సంఘటన వీళ్ళంటే ఎలా ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు ఇలాగే సెక్రటరీలో వాళ్ళు గొడవలు చేస్తారేమో నాకు తెలియదు, నేను చూశాను కొంతమంది. వాళ్ళు కూడా అలాగే ఒక చిన్న సీనియర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, అందరు కూర్చొని ఇలాగే ఒక కమిటీ డిస్కషన్ ఏదో వస్తే నెక్స్ట్ కమిటీ ప్రెసిడెంట్ వరకు ఏదో వచ్చారనమాట. చాలా మంది కూర్చో ఉన్నారు, పాత కమిటీ ఉన్నారు. వాళ్ళు రాగానే ప్రార్థన చేశారు, అందరు కూడా కలిసి ప్రార్థన చేసి 2 నిమిషాల్లో నెక్స్ట్ ఎవరు బాధ్యత తీసుకుంటారో ఆయనని సెలెక్ట్ చేశారు, అప్పగించేశారు, ప్రార్థనతో వెళ్ళిపోయారు. ఏ గొడవ లేదు, ఏది లేదు. జాన్ వెస్లీ గారు అక్కడ కూర్చొని చూస్తున్నారు, ఈ కమిటీలో ఏమేమి జరుగుతుంది, ఏం గొడవలు అవుతాయని. ఏమి లేదు, 2 నిమిషాలు అయిపోయింది. ఆయన అన్నారు, నాకు సడన్ గా ఒక్కసారే మనస్సు ఆది సంఘం వైపు వెళ్ళిపోయింది. అక్కడ నాయకులు ఎవరు, చేపలు పట్టారు, ఇంకోరేమో సుంకరి, వీళ్ళందరూ కూర్చొని ఈ విధంగా తేల్చుంటారు విషయాలన్నీ కూడా. వాళ్ళ మధ్యలో ఏమన్నా డిస్కషన్ వస్తే ఈ విధంగా స్మూత్ గా చేసి ఉంటారేమో అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా చూడాలి సంఘంగా, నో డిబేట్, అసలు డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, గొడవ లేదు. గొడవ డిస్కషన్ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడో వీ హ్యావ్ ఫెయిల్డ్. ఇక్కడ రాస్తుంది, ఈ ప్రేమతో ఉన్న నేలలో మనం ఒకరినొకరు, తర్వాత వచనం చూడండి, ఆత్మ కలిగించే ఐక్యత మనము కాపాడుకోవాలి. అదే మీ గురి. ఒక మీటింగ్కి వచ్చినా, ఒక సంఘంకి వచ్చినా ఆత్మ మనల్ని అందరినీ కలిపేసింది. దాన్ని నేను చెడగొట్టకూడదు, నేను చెడగొట్టకూడదు అనే ఒక గురి కలిగి, ఎలా చెడగొట్టుకున్నారంటే, నాకు మీకు ఒక సమాధాన బంధం ఉండాలి, ఒక అగ్రిమెంట్. కాగితంలో ఇంకుతో రాసిన అగ్రిమెంట్ కాదు, మీకు నాకు మధ్యలో ఒక బ్రెయిన్ లో ఒక అగ్రిమెంట్ ఉండాలి. మిమ్మల్ని నేనే అనడానికి సరిపోను, మీరు
దర్ ఇస్ అగ్రిమెంట్. బికాస్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అందరూ కూడా, ఆత్మ కలిగించే ఐక్యత నేను చెడగొట్టను. దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, నేను చెడగొట్టకూడదు. నేను సమాధానం అనే బంధ నేను కాపాడుకోవాలి. దాని గురించి శ్రద్ధ కలిగి ఉండాలన్న, స్పెషల్ కేర్ తీసుకోవాలి. నేను నాకు మీకు మధ్యలో ఎప్పుడు కూడా ఏ గొడవ జరగకూడదు అనే ఒక అగ్రిమెంట్. కానీ ఇక్కడ రాయబడి ఉన్నది, దానికి అక్కడ మొదటిగా కావాల్సింది ఏంటి? ఓర్పు కావాలి. ప్రేమలో వేరుపారిన వారికి మొదటిగా కావాల్సింది ఏంటండి? ఓర్పు, సహనము కావాలి. అంటే మీరు చేసే అన్ని పనులు నాకు నచ్చకపోవచ్చు అండి, అలాగే నేను చేసే అన్ని పనులు మీకు నచ్చకపోవచ్చు. సో మీకు ఏం కావాలి? ఓర్పు కావాలి, పేషెన్స్ కావాలి, చాలా పేషెన్స్. కొన్ని గమనం. తర్వాత ఇంకో మాట ఉంది, 4వ అధ్యాయంలోనే 15వ వచనం రాయబడింది, ప్రేమ కలిగి సత్యం చెప్పాలా. అలా అని చెప్పి మన మధ్యలో డిస్కషన్ వచ్చింది అనుకోండి, అందరూ గమనం ఉండడం కాదు, సైలెంట్ గా ఉండడం కాదు. ఏదో అన్యాయాలు, మోసాలు పాస్టర్ గారే ఏదో చేస్తున్నారు అనుకోండి, అందరూ ప్రేమతో ఉండాలి కదా అని కాదండి. చెప్పాలి, సత్యం చెప్పాలి, బట్ దానికి ఒక కండిషన్ ఉంది, ప్రేమపూర్వకంగా. టెల్ ఇట్ ఇన్ లవ్. ప్రేమపూర్వకంగా ఏ విషయం అన్నా చెప్పొచ్చు అండి. ఎక్కడన్నా మీ స్నేహితుల మధ్యలో, మీ ఫ్రెండ్స్, కాలేజీలో ఉన్న మీరు కానీ, ఆఫీసుల్లో కానీ ఏదన్నా సత్యం మనం చెప్పాలి. సత్యము ప్రేమపూర్వకంగా చెప్పడం నేర్చుకోవాలి. మనకు అలవాటు లేదు, మనం అలా బిగించుకొని ఉంటాము. ఏదో రోజు చెప్పాలనిపిస్తే చెప్పే రోజేమో భయంకరంగా చెప్పేస్తాం. ఉన్న సంబంధం అంతా కూడా అలాగా. సత్యం చెప్పాలి కానీ ప్రేమతో చెప్పాలి, లవింగ్ మ్యానర్. కానీ అది చెప్పాలి, మన తీర్మానం తీసుకోవాలి. సమాధానం అనే బంధం మనము కాపాడుకోవాలి, ఆత్మ ఒక ఐక్యత కాపాడుకోవాలి, సమాధానం అనే బంధం పెట్టుకోవాలి. అక్కడ రాయబడినది సహనం అనేది ఉండాలి. నేర్చుకోవాలి, మనకి లేదు, నేర్చుకోవాలి. సహనం ఉంటే ఏమొస్తుందో తెలుసా? ఆ సహనం ఎక్కడి నుంచో వస్తుందో తెలుసా? ఈ దేవుని యొక్క ప్రేమ గుర్తు తెచ్చుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది, నేను ఏదో పెద్ద కింగ్ కాదు, గొప్ప వ్యక్తి కాదు ఈ సంఘంలో, ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ ఒక సహోదరు. ఈ సహోదరు మధ్యలో వాళ్ళు ఎవరైతే ఏ నేల నుంచి వచ్చారో వాళ్ళు చూడగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళలో ఒక తగ్గింపు అనేది వస్తుంది, ఒక దీన మనసు అనేది వస్తుంది. వన్స్ మీకు ఒక దీన మనసు వస్తే, ఒక వినయము, ఒక దీన మనసు, తగ్గింపు వస్తే ఆటోమేటిక్ గా మీ మాటలన్నీ కూడా మృదువుగా ఉంటుంది. రాయబడి ఉన్నది, సాత్వికము, దీర్ఘశాంతముతో కూడిన వినయము, సంపూర్ణ వినయము, సాత్వికము. ఈ నేల నుంచి మనం స్టార్ట్ చేయాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుడు నేను ప్రేమించబడ్డాను కనుక ఈరోజు రక్షించబడ్డాననే గుర్తుండాలి. ఆయన నన్ను ప్రేమించిన ప్రకారం నేను ఇతరుని ప్రేమించాలనే ఒక మైండ్ లో ఉండాలి. మీకు కోపం వచ్చినా కూడా లేదు, నేను సహించాలి, ఇది నేను దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇక్కడే కాదండి, ఎక్కడన్నా సరే ఫార్ములా ఇస్ ట్రూ. సహించాలి. చాలా మంది నేను ఎందుకు ఊరుకోవాలనుకుంటే అంటారు. బయట వాళ్ళు అలా మాట్లాడుకోవచ్చు. నేను ఎందుకు ఊరుకోవాలంటే మేమేం చేయలేదు, వాళ్ళే చేశారు, వాళ్ళు పని చేసేసి మళ్ళీ మేము ఎందుకు ఊరుకుంటాం అంటే మీరు ఊరుకోకపోవచ్చు అండి. కానీ మా నేల వేరు, మా వేరే ఒక స్థలంలో వెళ్ళున్నాం. అక్కడ షరతు లేకుండా నన్ను ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నారు. నేను అడగక మునిపే వాళ్ళు వచ్చి నా కొరకు ప్రాణం పెట్టారండి. అలాంటి వారి మధ్యలో నేను జీవిస్తున్నానండి. అలాంటి ఒక ప్రేమలో నేను జీవిస్తున్నాను కనుక వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేమన్నారు నేను అనుకోనండి. నా తప్పైనా వాళ్ళ తప్పైనా, నా తప్పైతే నేను క్షమాపణ వాళ్ళ తప్పైనా నేను క్షమించేస్తున్నాను. ఇది ఒక సంఘంలో ఉండాలి ప్రాముఖ్యత, అయ్యాలో. అండ్ ఎప్పుడు మనకు గుర్తుంటది, ఒకవేళ ఎవరన్నా మనకి ఏదో హాని చేశారని గుర్తుంటుంది, చాలా కోపం వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ గా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఇంత పని చేస్తారా వాళ్ళు అని చెప్పి రాగానే మనకు గుర్తుండాలి, దేవుడు నన్ను ఎంత క్షమించారు. నేను అంతకంటే వరస్ట్ గా ఎన్నో సార్లు చేసిన ఆయన క్షమించారు.
సో ఏమైపోద్ది, మనం మెల్లిగా అంటే వాళ్ళు నాకు హాని చేసినను నా మనసులో ఏముంటది, నేను ఎందుకంటే వర్ష పని చేశానండి నేనే మాట్లాడతాను, తగ్గింపు అనేది వస్తుంది. తగ్గింపు కలిగిన వ్యక్తి మాటలు ఎప్పుడు కూడా మృదుగా ఉంటుంది, చాలా జెంటిల్ గా ఉంటారు. ఎప్పుడు కూడా గట్టిగా కసరేయడం కానీ కసరగలుగుతారు వాళ్ళు మారిపోయారండి, మారిపోయారు చేంజ్. ఎప్పుడు కూడా జెంటిల్నెస్ అనేది దీని యొక్క ఫ్రూట్ అన్నమాట. ప్రేమ అనే నేలలో మన వేర్లు వెళ్తే మొదటిగా తగ్గింపు అనేది నేర్చుకుంటాం. బాగా తగ్గింపు కలిగి ఉంటే మృదువైన మాటలు వస్తాయి. చెప్తాను తప్పకుండా చెప్పు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, పరిచర్యకి చెప్పారు చాలాసార్లు, సర్ప సంతానాలారా అని చెప్పి, మీరు వేషధారులు అని చెప్పారు, నరకానికి వెళ్ళగానే ఎలా తప్పించుకుంటారన్నారు. అవన్నీ ప్రేమపూర్వకమైన ఒక హృదయం నుంచి వచ్చిన మాటలు. మీరు నేను అలా మాట్లాడడానికి మనకు అర్హత లేదు, కానీ ఈయనకు అర్హత ఉంది వాళ్ళు ఈ సర్ప సంతానాన్ని పిలవడానికి. ఎందుకు అర్హత లేదండి? ఎందుకు ఉందండి ఆయనకు అర్హత, మనకెందుకు లేదండి? ఎందుకంటే ఆయన సర్ప సంతానము అని పిలిచి, వేషధారులను పిలిచి వాళ్ళ కొరకు వెళ్ళి ఆయన చనిపోయారు, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టారు. కానీ కనుక ఆయనకి అర్హత. మన ఎవరి కొరకు ఏం ప్రాణం పెట్టట్లేదు, ఏమి చేయట్లేదు, మనకు అర్హత. సో ఎవరన్నా మనకి తిట్టిన, గొడవ చేసిన, చెంప మీద కొట్టినా కూడా కొట్టచ్చు, మనం కూడా తప్పు కాదు, కొట్టే అధికారం ఉంది. అధికారాలు వదిలేస్తున్నాం, ఎందుకంటే మన నేల వేరు, మన వేర్లు వేరే ఒక చోటకి వెళ్ళినది దేవుని ప్రేమలో. సో దేవుని ప్రేమ నుంచి మనకి దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికము కలుగుతుంది. దీర్ఘశాంతం కలిగి ప్రేమపూర్వకంగా ఒకరి పట్ల ఒకరు మనం హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, అది కూడా చూసేసి మనం ముగించేద్దాము. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండడం ప్రయత్నించు, పరిశుద్ధత లేకుండా ఎవరు తప్పు చేస్తున్నారు. అందరితో మనము సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, పరీక్ష చేయాలి. ఊరుకోకూడదు, ఎవరి విషయంలో కూడా ఊరుకోకూడదు. ఎవరితో మనకి ఏదన్నా భేదం ఉంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సిందే. మనం ఏదన్నా చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వెళ్ళి సారీ చెప్పాలి, దానిలో సందేహం లేనే లేదు. కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే లోకంలో ఫ్రీగా రాణిస్తున్నారు వాళ్ళు, మనం కనీసం ఏదన్నా చేయాలి కదా, కొంచెం కష్టపడాలని వెళ్ళి సారీ చెప్పడం తెలుసుకోవాలి. ఈ సమయంలో మీ బంధువులు గుర్తు రావచ్చు, మాట్లాడకుండా ఉన్న కొంతమంది గుర్తు రావచ్చు. ఏదో విధంగా వెళ్ళి, అంటే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పే ధైర్యం లేకుండా ఏదో విధంగా వెళ్ళేసి చెప్పాలి. బైబిల్ మరి మత్తయి సువార్త మనం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఒకవేళ 5వ అధ్యాయంలో 23వ వచనం, మనము చర్చ్కి వచ్చాము, ఆరాధన చేయడానికి వచ్చాము, చేస్తూ ఉండగా మనకి ఎవరైనా గుర్తొచ్చాము అనుకోండి, అంటే వాళ్ళు చేసింది కాదు, మనం వాళ్ళకి చేసింది గుర్తొస్తే చదవండి ఎవరన్నా అక్కడ. నీ సహోదరుని విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. చాలా స్ట్రిక్ట్ రూల్ లాగా ఉంది కదా. మీరు చర్చ్కి వచ్చారు, కానీ ఆటో పట్టుకొని టైంకి వచ్చేసారు, లోపల రాగానే టక్కని గుర్తొచ్చింది. సో ఏమంటున్నారు, మళ్ళీ ఆటో ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి ఇంటికి వెళ్ళేసి సారీ చెప్పేసి, ఏదో మీకు నా గురించి ఏదో మీరు కష్టం పెట్టుకున్నట్టున్నారు, సారీ అండి క్షమించండి అని చెప్పి అడిగి మళ్ళీ ఆటో ఎక్కేసి ఇక్కడ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, కానీ పర్వాలేదు, హృదయము లో దేవుడు ఆల్రెడీ ఆరాధన మొదలైపోయింది. సో దాని గురించి వరి అవ్వాల్సిన టైంకి రాలేదనేది వరి అవసరం లేదు, కానీ హృదయము క్లియర్, శుద్ధంగా అయిపోయింది, ప్యూర్. ఇది కష్టంగా ఉండొచ్చు, కానీ ట్రై చేయాలి. సపోజ్ ఆయన మీరు అంత కష్టపడి అక్కడికి వెళ్ళారు, ఆయన ఒప్పుకోలేదు అనుకోండి,
బయటికి వెళ్ళి అవతలకి వెళ్ళి అసలు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇన్సల్ట్ చేశారనుకోండి, ఏం చేయాలి? వచ్చా మళ్ళీ వాళ్ళ ఇంట్లో దూరి ఏదో చేయాల్సిన పని లేదు. కానీ రోమా పత్రికలో రాసింది, రోమా పత్రికలో 12వ అధ్యాయంలో రాసింది 18వ వచనం చూడండి. సఖ్యమైతే ఈ చేతనైనంత మటుకు సో ఐడియా వచ్చింది కదా మనకి. ఫస్ట్ ఆల్ ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. ఎవరన్నా మన మీద గొడవ చేస్తుంటే మనం క్షమించేయాలి, దానిలో సందేహం లేదు. పేతురు అడిగారు కదా, ప్రభు ఎన్నిసార్లు క్షమించమంటారండి అంటే ప్రభు కొన్ని లెక్కలు చెప్పారు. 80 into 70 into 7 అనేసారు. మరి ఎన్ని లెక్కలు వచ్చో రాదో తెలియదు. ఓకే అన్నారు. అంటే మనం క్షమిస్తూనే ఉండాలి. వేరే వాళ్ళ పట్ల మనం ఏ కష్టం పెట్టుకోవడానికి లేదు. కానీ ఎవరైనా మన ఎగెన్స్ట్ కష్టం పెట్టుకొని ఉంటుంటే మనకి వాళ్ళు కొంచెం నిన్న నా మీద కోపంగా ఉన్నట్టు ఉండిందండి అని చెప్పి గ్రహించాలి. ఓకే, ఇక్కడ బలిపీఠం దగ్గర వదిలేసి వెళ్ళమని నేను చెప్పను, కానీ సాధ్యమైతే అలా వెళ్ళండి, లేకుంటే తర్వాత వెళ్ళండి. వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, సారీ అండి చెప్పాను నిన్న, మీరు ఏదో కష్టం పెట్టుకున్నట్టున్నారు, బాగా ఇంకా తిట్టేస్తారు. అవతలకి వెళ్ళు అనొచ్చు, మళ్ళీ ఒకసారి సారీ అని చెప్పేసి బయటికి వచ్చేయండి. సఖ్యమైతే అని రాస్తుంది. ఇఫ్ పాసిబుల్, వాళ్ళు ఒప్పుకుంటే, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, వాళ్ళు మేము క్షమించామండి, ఏమైనా మేము క్షమించాము, మీరేం చేయలేరు, వచ్చేయండి. కానీ మీ హృదయంలో మీరు మీ బాధ్యతలు నెరవేర్చేసారు, అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, దేవుడు మనల్ని ఒక సంఘంగా ఆయన చేస్తున్నారు. ఈ సంఘంలో మనకు కనిపించాల్సింది దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళు నా శిష్యులని. యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాస్తుంది. ప్రేమ వల్ల జనాలు చెప్పాలి, మీరు ప్రేమ చూసి వాళ్ళు చెప్పాలి, ప్రభు దాసులు. సంఘంలో ఉన్న సంఖ్యను బట్టి కాదు, సౌండ్ని బట్టి కాదు, అక్కడ జరిగే కార్యక్రమాలని బట్టి కాదండి, కేవలము అక్కడ ఆ చర్చ్కి వెళ్ళే జనాల్ని బట్టి ప్రూఫ్ కనిపించాలి మనము దేవుడిని ప్రేమిస్తున్నాం అనేది. కావాలంటే చూడండి, ఒకవేళ కావాలంటే అలాగే యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుతుంది. సంఘంలో ప్రేమ ద్వారా తెలియబడాలి సంఘం అనేది. రెండోది చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. కొత్త ఆజ్ఞ ఏంటి అని చెప్పి వాళ్ళు అడగంగానే ఆయన చెప్పారు, ఒకరినొకరు ప్రేమించండి అని కాదు. ఒకరినొకరు ప్రేమించడం అంటే వర్కౌట్ అవ్వదండి. ఒక మాట చెప్పారు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. ఏ విధంగా ప్రేమించారండి? ప్రాణం పెట్టినంత వరకు. గ్రేటెస్ట్ లవ్ ఏంటో తెలుసు? అన్నిటికంటే గొప్ప స్నేహం ఏంటి? ఒకరికొకరు ప్రాణం పెట్టాలి. గివ్ మై లైఫ్, మీ బదులు నేను ప్రాణం పెట్టాలి. దట్ ఈస్ గివింగ్ ద లైఫ్. అదే మన అలా లైఫ్ ఇవ్వడానికి మనకు అవకాశాలు రాకపోవచ్చు, కానీ మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, మనం ఎప్పుడు కూడా ఒక గొడవ వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. మీరు సీనియర్ అయి ఉండొచ్చు, అయినా కూడా తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ధన్యం. వారు దేవుని గొప్ప లాభాలు పొందుకుంటారు. దేవుని గొప్ప లాభాలు ప్రత్యేకంగా మనము సంఘంలో తగ్గించుకునే వ్యక్తిగా ఉంటే లాభం ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో రాసింది 11వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. ఆ సమయమున యేసు చెప్పినది తండ్రి, ఆకాశములకు భూమికి ప్రభువా, నీవు మానవులకు పేర్లకు ఈ సంగతులను పరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని
అవును తండ్రి, ఇలాగ చేయడం నీకు దృష్టికి అనుకూలమాయెను. అంటే ఆలుల కంటే మరి చిన్న పిల్లల్ని పట్టుకొని ఆయన బయలుపరుస్తారని కాదండి. ఆత్మ విషయంలో తగ్గింపు కలిగిన వారు వాళ్ళు ఏదో గొప్పగా అనుకోరు. జ్ఞానులు ఉంటారు చాలా మంది. బైబిల్ చదువుకుంటారు. బైబిల్లో ఉన్న అన్ని విషయాలు వాళ్ళకు వర్సెస్ తెలుసు, అన్ని తెలుసు. కానీ జ్ఞానంతో సరిపోదండి. పరిచయాలు ఎగ్జాంపుల్ కానీ వాళ్ళకి జ్ఞానం బాగుండేది. అన్ని బాగొచ్చు వాళ్ళు. ఏమేమి బాగొచ్చు వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మిస్తారో అది కూడా చెప్పగలిగారు వాళ్ళు. బెత్లెహేంలో జన్మిస్తారని చెప్పేశారు. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. అంత చదువుకున్నారు వాళ్ళు డీటెయిల్ గా. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన సిలువేశారు. మరి ఇదేం జ్ఞానం? దేనికి పనికి వస్తుంది ఆ జ్ఞానం? ఎందుకంటే వీళ్ళు పరిచయాలు జ్ఞానం సంపాదించే క్రమంలో వాళ్ళు ఒకరు మెప్పులు కోరుకుంటూ ఉన్నారు, గ్రేట్నెస్ కోరుకుంటూ ఉన్నారు. కానీ శిష్యుల వలె వచ్చిన వాళ్ళు, తగ్గించుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి దేవుడు బయలుపరుస్తారు అన్ని విషయాలు. సో ఈ రోజు సంఘంలో మనం ఉండి మనం తగ్గించుకోగలిగితే ఎన్నో విషయాలు, దేవుడు ఎన్నో మర్మాలు మనకి దేవుడు బయలుపరుస్తారు. మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు బయలుపరుస్తారు. జీవితం మారిపోతుంది. మెల్లిమెల్లిగా దేవుని స్వభావం మనకు వచ్చేస్తుంది. దేవుని స్వభావం మనకు కలిగి ఉంటాం. చివరిగా లూకాసు వార్త 6వ అధ్యాయంలో చూసేసి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో చాలా విషయాలు చక్కగా రాసింది దేవుని స్వభావం గురించి. 27వ వచనం నుంచి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. శత్రువుల్ని ప్రేమించండి. లూకాసు వార్త 6:27 నుంచి నేనే చదివిస్తాను. మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు మేలు చేయండి, శపించే వారిని మీరు దీవించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు, మిమ్మల్ని హింస పెట్టే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే ఒక చెంప మీద పడితే రెండో చెంప చూపించండి. ఎవరైనా మిమ్మల్ని మీ షర్ట్ లాక్కొని వెళ్ళిపోతానంటే ఆ కోట్ కూడా చేయండి. ఓకే, లేకుంటే కోట్ లాగుతాడంటే మీ షర్ట్ కూడా ఇచ్చేయండి. ఇలాంటి మనుషులుగా మనం ఉండడానికి మనల్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది. గొడవకి వెళ్ళకూడదు. వాళ్ళు లాగారు అనుకోండి, ఏమండి మీకు షర్ట్ కూడా కావాలా, నేను నా దగ్గర ఉన్న షర్ట్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పే దీనికి పెరిగితనం అంటారు. ఏమంటారు? ధైర్యం, గట్స్. అంటే దేవుడు అంత నమ్మిక ఉంచిన పిల్లలు. మా దగ్గర ఏమైనా తీసుకుంటే మా దేవుడు మాకు ఇస్తారు, నాకేం సమస్య లేదు అనే జనములు. ఇక్కడ మళ్ళీ రాసింది, ఎవరన్నా అడిగితే ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఇవ్వట్లేదు అనుకోండి, గొడవకి వెళ్ళేసి డిమాండ్ చేయకండి, ఇవ్వండి అండి. సో ఇక్కడ ఒక విషయం, అడిగిన ప్రతి వారికి మనము ఇవ్వాలి అంటే ఇక్కడ కొంచెం ఆలోచించి చేయాల్సింది. అతనేమో సిగరెట్ తాగడానికి, మందులు తాగడానికి అప్పులు చేసుకుంటూ తిరిగే వ్యక్తి అనుకోండి, మీరు ఇవ్వడంలో అర్థం లేదు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాకు ఇచ్చిన ఆస్తిలో, డబ్బులో, ఏదైనా నా జీతము, ఈ రోజు నాకు ఉన్నదన్నీ కూడా దేవుడు ఇచ్చారు. కనుక నేను ఏమైనా ఇచ్చే ముందు దేవుడిని అడిగేసి ఇవ్వాలి. నేను ప్రార్థన చేయాలి, ప్రభు ఈ వ్యక్తికి ఇవ్వనా. నేను ఒక రూల్ గా పెట్టుకున్నాను, ఎవరన్నా ఏమైనా అడిగినా సమ్టైమ్స్ కొంతమంది ఓకే నాకు 1,00,000 కావాలని వస్తారు. ఇవాళ ఇవ్వకూడదు. చేసి ఏమైనా ఫుడ్ కొరకు తక్కువ ఉంది, ఏదో బట్టలు లేదు, ఇబ్బంది ఉంటే మనము ఇవ్వడం తప్పేం లేదు. రూల్ గా ఏదైనా అడిగితే ఇస్తాను, బట్ మేబీ 1,00,000 ఇవ్వకపోవచ్చు. సంతోషంగా ఇవ్వగలిగింది నేను ఇస్తాను, అంతవరకే. బియాండ్ దాట్ ఇచ్చే, ఎందుకంటే తర్వాత ఇచ్చిన తర్వాత ఎనీ వాళ్ళు రిటర్న్ ఇవ్వరు, మనసులో కష్టం పెట్టుకుంటాము, ఇంకా గుండెలు బాదుకుంటా జీవితకాలం అంతా బ్రతికే కంటే సంతోషంగా ఇవ్వగలిగింది కొంచెం ఇచ్చేసి క్లోజ్ చేయడం బెటర్, మర్చిపోవడమే దాని గురించి. ఇక్కడ అవే రాసింది, అడిగిన వాళ్ళకి ఇవ్వండి. ఎవరన్నా తీసుకున్నారో రిటర్న్ చేయట్లేదు అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇవ్వకూడదు. సంతోషంగా ఇవ్వలేకుండే ఇవ్వకూడదు, అది కొత్త నియమం రూల్, అంతే కదా. సంతోషంగా ఇవ్వగలిగితే ఇవ్వాలి, ఇవ్వలేని పక్షంలో ఇవ్వకండి, అది బెటర్. ఇచ్చి బాధపడే కదా, ఇస్తే మర్చిపోండి దాని గురించి. ఇచ్చారా దేవునికి స్తోత్రం, ఇవ్వలేదు అనుకోండి వెళ్ళి గొడవకి వెళ్ళిపోకండి. ఈ బ్రదర్ గారు నాకు ఇవ్వలేదండి డబ్బులు అని చెప్పి, ఇంకోరు ఏదో చేశారు అని చెప్పి అస్సలు టాక్ అబౌట్ ఇట్, ఎవరికి తెలియదు. తర్వాత రాసింది, వేరే వాళ్ళు మీ పట్ల ఎలా వివరించాలో అదే విధంగా మీరు వివరించండి. అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే దానిలో గొప్పతనం ఏముంది? వచనం,
అందరూ అది చేస్తారు అంటారు. అంటే మీకు 33వ వచనం మీకు మేలు చేసే వాళ్ళకి మీరు మేలు చేస్తే దానిలో గొప్పతనం. 34వ వచనం మీరు ఇచ్చి వాళ్ళు మీకు రిటర్న్ ఇస్తారు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం గొప్పతనం. ఎవరన్నా అది చేస్తారు అంటే ఇస్తారు, అప్పు తీసుకోవడం గొప్పతనం. ఇక్కడ చూడండి, కానీ మీరు 35వ వచనం ఇది దేవుని స్వభావం, ఇది దేవుని స్వభావం. మీ శత్రువుల్ని ప్రేమించండి, ఇవ్వండి, అప్పులు కూడా ఇవ్వండి, పర్వాలేదు, లెండ్, బట్ రిటర్న్ లో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాళ్ళ దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మీ బహుమానం చాలా గొప్పగా ఉంటుంది అండ్ మీకు దేవుని పిల్లలనే అర్హత అప్పుడు వస్తుంది. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారికి, దుష్టులు కూడా సహాయం చేస్తారు. ఆయన దుష్టులు కూడా సహాయం చేస్తారు. వాళ్ళు ఆకలిలో ఉంటే సంతోష పెడతారు వాళ్ళకి అన్నం కూడా. ఎందుకంటే అది దేవుని స్వభావం. ఒక సంఘంగా ఈరోజు ఈ చెప్పిన మాటలు మీ యొక్క వివేకం జ్ఞానం వాడండి. ఇది మాటలు అయితే ఇవి కొన్ని ఛాలెంజింగ్ గా ఉంటది, కొన్ని చేయడం కష్టంగా ఉంటది అని ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. నాకు తెలిసిన కొన్ని రూల్స్ నేను చెప్పాను, మీరు చదవండి. ఇదే ఫైనల్ అని చెప్పడం లేదు, చదవండి. కానీ ఇది దేవుని యొక్క స్వభావం అనేది కూడా తెలుసుకోండి. ఆయన ఇలాంటి పట్టించుకోరు. ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడో లాక్కునేవాడో గొడవ చేసే వ్యక్తి. మనం చేసిన తప్పిదాలకి మనం ఎన్నో భరిస్తాం. ఒక రోజు అవతల వ్యక్తి అలా ఉంటే వాళ్ళు భరిస్తారు, మనకేముంది, వీఆర్ ఫ్రీ. మన మైండ్ లో ఏ కష్టం లేదు, ఎందుకంటే రూల్స్ అన్ని కూడా నేను ఫాలో అయ్యాను. కృతజ్ఞత లేని వారు చాలాసారి మనం హెల్ప్ చేసామండి, వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పలేదండి అని అలా చెప్పకండి. మీ దేవుడు మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారు ఆయన? ప్రతిసారి ఎగ్జామ్ రాగానే చిన్నప్పటి నుంచి ప్రభువా సహాయం చేయండి, నాకు ఆ మార్కు 2 మార్కు పడేటట్టు చూడండి అని చేశారా? ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, మరి థ్యాంక్స్ చెప్పారా? ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. అదే ఆ విషయం కాదు, అన్నింటిలో అదే చేసి కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన సహాయం చేస్తారు. మనం ఎందుకు థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయాలి? ఎందుకంటే మనకి థ్యాంక్స్ ఎప్పుడో దేవుడు చేసిన రుణము మీద ఒక పెద్ద రుణం పెడేశారు. మన అప్పులు, భయంకరమైన పాపములు, మనము చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు, ఆ రుణాలన్నీ కూడా ఆయన తీసుకున్నారు, తీసివేసేశారు. దానికి నేను థ్యాంక్స్ చెప్పడానికే నాకు టైం సరిపడలేదు. నేను ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం పట్టించుకోవచ్చు, వాళ్ళు ఇది ఇవ్వలేదు, ఇది చేయలేదు, నన్ను పెళ్లికి పిలవలేదు, వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన థ్యాంక్స్ చెప్పలేదు, ఇవన్నీ అసలు టైము అసలు మనసే ఉండదు. మనం ఎప్పుడు దేవుడు ఎంత చేశారు అనేది చూసే టైమే ఉండాలి. సో సంఘము అలాంటి ఒక ప్రేమలో పేరు మారి సమాధానం అనే బంధం కలిగి ఉంటారు. ఆల్వేస్ దేవుడు మనల్ని పీస్ఫుల్ గా ఉండడానికే పెంచు. మన గొడవకి వెళ్తే ఏమవుతుంది, లోపల డిస్టర్బెన్స్, విడ్రా అయిపోతుంది. మనశ్శాంతి నేను ప్రేమ. ఎందుకంటే సమాధానం అనే బంధం దేవుని ప్రేమలో వేరు మారి ఉండడము చివరి రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. చివరి రోజులు అంటే ఎక్కడో కాదు, ఇప్పుడే చూసి ప్రేమ చల్లారే రోజులు వస్తున్నాయి. ప్రేమ చల్లారే రోజులు వస్తుంది. చూడండి, ఒక వ్యక్తిని నమ్మడము కష్టం అయిపోయింది. ఏం చేస్తారో మనకు తెలియదు. అలాంటి ఒక కాలం వచ్చేసి ఇలాంటి వారి మధ్యలో ఉంటే ఏమవుతుంది? ఎంత మనము బైబిల్ చదువుకున్నా ప్రేమ గురించి చల్లారిపోతాం. కానీ బైబిల్లో ఏం రాసింది? ఆ కాలం వస్తుంది, దుష్టత పెరుగుతూ ఉండడం బట్టి ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము పెరిగిపోతూ ఉండగా ఏమవుతుంది? న్యాచురలీ ప్రేమ చల్లారి, అందరి ప్రేమ చల్లారు, అది కూడా చల్లారిపోతుంది. అని అంతం వరకు సహించువాడు రక్షించు. నేను అనుకోవడం అంతం వరకు ఆ ప్రేమను కాపాడుకోగలిగిన వాళ్ళు రక్షించబడతారు. అందరి ప్రేమ పోయినా మన ప్రేమ పోకూడదు. ఎందుకు? అది ఎలా అంటే ఒక దీపం లాగా, రూమ్ లో బానే ఉంటది, మనం అదే దీపం తీసుకొని బయట అడుగు పెడితే
ఒక్క చిన్న గాలికి కూడా అది పోతుంది అంతే కదా. సో మనం ఎలా ఉండాలి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తీసుకువెళ్ళాలనుకోండి, ఎలా తీసుకెళ్తాము? చాలా జాగ్రత్తగా అలాగే ఈ చల్లారే ఛాన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకోవాలండి, జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇంకా అనాలంటే ఆ కన్యకల స్టోరీ ఉంది కదా, వాళ్ళ దీపాలు ఏమైపోయినాయి? అయిపోయినాయి. కానీ ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పేర్ నూనె ఉండేది. అంత చల్లారిపోయింది. మనం కూడా ఈ జనాల న్యూసెన్స్ గొడవల మధ్యలో మనం కూడా చల్లారి, ఎక్కడో లోపల లోపల ఒక చిన్న వెలుగు ఉంటుంది. ప్రభు వచ్చిన రోజు టక్కన అది తెస్తుంది. మిగతా వాళ్ళందరూ అధైర్యపడిపోయి విసిగిపోయి తప్పుదారిలో వెళ్ళిపోతారు. కానీ బుద్ధి గల్ల కన్యల వల్లే మనము అది కాపాడకుండా ఆరిపోద్దేమో పర్వాలేదు, కానీ మీ లోపల ఇంకా స్టిల్ ఉంది. ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోండి. అది ఒకరోజు అయ్యే పని కాదు. ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇది ఆయన సంఘం, మన సంఘం కాదు, మన మానవ ప్రయత్నాలు కాదు. హీ వాంట్స్ దట్. మనం ఆయన విశేషమైన జనములైన సక్సెస్ అయ్యడం ఆయనకు కూడా కావాలి. మీరు తగ్గింపు కలిగి ప్రేమ కాపాడుకోవడానికి, సమాధానం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన సహాయం చేస్తారు. మన అంతం వరకు ఒకరోజు మీరు, నేను, బ్రదర్ గారు అందరూ కూడా దేవుని పక్కనే ఉంటారు. సంఘంగా అందరూ కూడా కలిసి చెప్పినంత హ్యాపీగా ఉండదు. ప్రయత్నము ఈరోజు మన దగ్గర నుంచి మన ఇంట్లో వెళ్ళగానే కొత్త స్టోరీ మారిపోతుంది. కూర చూడగానే స్టోరీ మారిపోకూడదు. బయట ఒక ఫ్రెండ్ ని కలవగానే స్టోరీ మారిపోతుంది. మారిపోతుంది. ప్రేమ చల్లారకుండా మనము రైట్. దేవుడు మనకి సహాయం చేయండి.